హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రయాణం. సో గత వారం బిల్వస్వర్గం గుహలకు సంబంధించి కూడా చాలా రహస్యాలు, అదేవిధంగా మన ఆది మానవులు, మన ఋషులు వీళ్ళందరూ ఏ విధంగా జీవనం కొనసాగించారు ఇదంతా చూపించారు కదా. సో ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. అసలు ఎంత చూసినా కానీ తనివి తీరినటువంటి ఇక్కడ ఏదైతే ప్రకృతి చెక్కిన కట్టడాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ఇంకా చాలా రహస్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన ప్రయాణంలో భాగంగా వచ్చేయండి. రైట్, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో చూడొచ్చు ఆది మానవులు జీవనం కొనసాగించినటువంటి గుహ, ఆ తర్వాత ఋషులు తపస్సులు చేసినటువంటి గుహ. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మనం గత వారం చూసాం వీరికి ఏ విధంగా జీవనం కొనసాగించేవారో. సో అట్లాగే నీటికి సంబంధించి కూడా, వాటర్కి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తే సో ఏ విధంగా వాటర్ సోర్సెస్ ఉండేవి అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క డ్రాప్ కూడా ఇక్కడ పడుతూ ఉంది. సో ఈ కొండల నుంచి ఒక్కొక్క నీటి చుక్క కూడా ఇక్కడ పడుతుంది. సో అదే గతంలో ఇక్కడ అంతా వాటర్గా నిండేదంట, ఇక్కడంతా నీళ్లు ఉండేవని చెప్తున్నారు. సో ఇక్కడంతా నీటి గుంటలు ఇక్కడ ఉండేవి. సో ఇది వాటర్ సోర్సెస్ అని కూడా చెప్తున్నారు. సో దాని నుంచి కూడా ఇంకా సొరంగం లోపలికి పోయే దారి కూడా ఉంది అని చెప్తున్నారు. సో చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఏ విధంగా ఉంది అనేది. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా ఆది మానవులు లేదు అని అంటే కొన్ని రకాల జంతువులు అన్నీ కూడా ఇక్కడ జీవనం కొనసాగించేవి అని కూడా తెలుస్తూ ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ప్రదేశం ఈ బిల్వస్వర్గం గుహలను కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇంకా బయటకెళ్ళి మనం గత వారం చూడనటువంటి ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలు కూడా ఈ వారం చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. రైట్, మనం చూస్తున్నాం కదా, అంటే ప్రకృతి చెక్కిన శిల్పాలు అని ఎందుకు అంటున్నాం అంటే ప్రతిది కూడా ఇక్కడ అంతా కూడా ఒక దైవత్వం కూడా కనబడుతుంది ఈ శిలల్లో. సో ఇక్కడ చూడొచ్చు వినాయకునికి ప్రతిరూపం. అంటే ఈ శిల అనేది ఏ విధంగా ఏర్పడిందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది తొండాన్ని ఇక్కడ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అక్కడ వినాయకుడి కళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి, రెండు, అక్కడొక కన్ను ఇక్కడొక కన్ను. సో తర్వాత పైన కిరీటం కూడా మనం చూడొచ్చు. సో క్లియర్గా వినాయకునికి సంబంధించినటువంటి ప్రతిరూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అట్లాగే కొంచెం మనం ముందుకెళ్తే, కొంచెం ఇటు ముందుకు పోతే మొన్న అంటే ఈ మధ్య ఇక్కడ ఉన్నటువంటి స్టోన్ను తీసేశారంట. సో తీయడం వల్ల విష్ణుమూర్తి అవతారం ఇక్కడ పడుకొని, అంటే పడగల కింద పడుకున్నటువంటి విష్ణుమూర్తి అవతారం ఇక్కడ కనిపించేది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక స్టోన్ ఉండేది, ఆ స్టోన్ ఇప్పుడు పక్కన పెట్టారు. సో ఇది పడగల కింద, ఇవి పడగలు. సో పాము పడగల కింద ఇక్కడ విష్ణుమూర్తి శిలారూపం కూడా ఉండేదంట. అంటే దూరం నుంచి చూస్తే మనకు విష్ణుమూర్తిలాగా కనిపించేది. సో అది కూడా అక్కడ పక్కన ఏదో చిన్న డ్యామేజ్ అయ్యి ఆ శిల అనేది అక్కడ పక్కన పెట్టారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో అంటే ప్రకృతి ఏ విధంగా చెక్కింది శిల్పాలు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది అని కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మొత్తం పడగల కింద ఉన్నటువంటి శిలారూపం. సో ఇట్లా చాలా అద్భుతాలు, ఒకటా రెండా, ఎన్నో అద్భుతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. శివలింగం ఉంది. సో బయట నుంచి చూస్తే ఆంజనేయ స్వామి లాగా కూడా కనిపిస్తారంట. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. చూస్తున్నాం కదా, అంటే ప్రతి శిల, ప్రతి ప్రదేశం కూడా ప్రకృతి ఎంత అందంగా చెక్కిందనేది. అంటే ఎవరు ఏ దృష్టితో, ఎవరు ఎలా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాయలసీమలో ఉన్నటువంటి రాళ్ళు అంత అద్భుతమైనవి అంటూ కూడా చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం చూసాం విష్ణుమూర్తి అవతారం, అదేవిధంగా అక్కడ ఏదైతే వినాయకుడి రూపం కూడా. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక సో ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి ఎంట్రెన్స్లో ఆంజనేయ స్వామి రూపంలో అక్కడ ఇంత పెద్ద శిల ఏ విధంగా ప్రకృతి చెక్కిందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆంజనేయ స్వామి కొద్దిమందికి ఆంజనేయ స్వామిలా, ఇంకొద్ది మందికి ఇక్కడ నరసింహస్వామిలా ఈ విగ్రహం కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇది కనిపిస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశం నిజంగా. సో దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ఇప్పటికే ఈ ప్రదేశంలో చాలామంది వచ్చి గోడలపైన రాయడాలు, సో ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి సృష్టించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి వారు ఇక్కడికి రావద్దు. ఒకవేళ వస్తే ఇలా రాయకుండా ఉంటే బాగుంటుంది. ఈ చరిత్రను, ఈ జ్ఞాపకాలను, ఈ మన ఆనవాళ్లను ప్రతి ఒక్కరికి మనం అందించాలి. సో చాలా అద్భుతంగా ఇక్కడ
ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే ప్రతి శిల కూడా ఒక కథ చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తాయి.